సో 8 రోజుల తర్వాత మోదీ గారు వచ్చి ఏం చెప్తారు, ఏం జరుగుతుంది మనం చూడాలి. సార్ జిఎస్టీతో ఆర్థిక అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ మాట్లాడారు. సామాన్యులకు భారం, బిలియనీర్లకు వరం అంటూ. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ అంశానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం అన్నది బహుశా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణిలో ఒక ఇదై ఉండాలి. కానీ దేశంలో చిన్న వ్యాపారులు చితికిపోతున్నారు. ఈ అంశం అయితే అందరూ గుర్తిస్తున్నారు. వరుసగా అండి నోట్ల రద్దు, కోవిడ్, జిఎస్టీ ఈ మూడు దెబ్బలు అయినాయండి. చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలు, అలాగే చిరుద్యోగులు. ఇంకా అంతకుముందే ఈ రీటైల్ షాపులన్నీ పోయి మెగా మార్ట్లు ఇవన్నీ వచ్చి చిల్లర దుకాణాలు. ఇంతకుముందు ఇక్కడి నుంచి అక్కడికి పోయే లోపల మనకు 4 కిల్లీ కొట్లు లేకపోతే ఇవన్నీ దొరుకుతుండేవి, కిరాణా కొట్లు. ఇప్పుడు అసలు అవి ఎక్కడున్నాయి? అవును, ఆ పెద్ద మాల్స్లోకి పోవాలి, మాయాబజార్లాగా అక్కడ వాడ పెట్టినవే నువ్వు తీసుకోవాలి, నీ రేంజ్ గుణం కావాల్సినవి అక్కడ ఉండవు. ఇదొక పెద్ద సమస్య. అట్లా చిన్న వ్యాపారాలు పోయాయి. కానీ అది కాకుండా జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ అనేది రాష్ట్రాలకు, చిన్న వ్యాపారులు, చిన్న జీవులకు అనుకూలంగా ఉండేటట్టుగా చేయాలనుకుంటే తీరా ఇది కార్పొరేట్ అనుకూలమైనదిగా మారిపోయింది. చిన్న వ్యాపారులు 18 లక్షల మంది చిన్న వ్యాపార పరిశ్రమలు మూతపడ్డాయని కూడా ఆయన లెక్క చెప్తున్నాడు. అయితే మీరే కదా తెచ్చింది, మేము ఫార్ములేషన్ యూపీఏ ఉన్నప్పుడే దీన్ని చేసాం కానీ మేము అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. మేము ప్రజల దృక్కోణంలో చాలా విస్తృతంగా చేశాము. రెండవది రాష్ట్రాల వాటా కూడా పెంచాలని మేము అనుకున్నాము, మీరు రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. 900 సార్లు సవరించారండి 11 ఏళ్లలో. ఈ 11 ఏళ్లలో అంటే వచ్చి ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత వచ్చినట్టుంది. ఈ 7-8 ఏళ్లలో 900 సార్లు మీరు జిఎస్టీని సవరించారు. ధరలు ఏమైనా తగ్గుతున్నాయా? ధరలు ఏం తగ్గట్లేదు, ధరలు అయితే పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇటు వినియోగదారులకు, అటు చిన్న వ్యాపారులు, మధ్యతరహా సంస్థలకు చాలా శాపంలాగా, అశనిపాతంలాగా తయారవుతున్న దీని మీద సమగ్రమైన సమీక్ష జరపాలి. పదే గత ప్రభుత్వం తెచ్చిందని చెప్పి దాన్ని ఆ పేరుతో మీరు రుద్దుతూ పోతే కుదరదు. పైగా ఇదేమి పెట్రోలు వాటికి ఎలాగ ఇది వర్తించదు. ఇంకా 4వది రాష్ట్రాల వాటా. ఈ విషయంలో కేరళ ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వము, ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం కూడా, వాళ్ళందరూ కూడా మా వాటా పెంచండి, రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా మేము తర్వాత చూస్తాము అని హామీ ఇచ్చాక వాళ్ళు జిఎస్టీకి ఒప్పుకున్నారు. కానీ ఆ భాగం జరగడం లేదు, అంతకంతకు కేంద్రీకరణ పెరిగిపోతుంది. కాబట్టి జిఎస్టీ మీద మేము తీవ్రంగా చేయబోతున్నాం. నా ఉద్దేశంలో వ్యాపార వర్గాలకు, ముఖ్యంగా చిన్న మధ్యతరహా వ్యాపార వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా, అంటే కాంగ్రెస్ అంటే ఇండియా కదా, సో ఇండియా కూటమి తరఫున ఈ మాట చెప్తున్నారు అనుకోవాలి. ఫోకస్ దీని మీద పెట్టవచ్చు. దీని మీద చర్చ కూడా భారీ ఎత్తున జరగబోతుంది. మోదీ ప్రభుత్వం వీటికి స్పందిస్తే నిజంగా దేశానికి కొంచెం మేలు జరుగుతుంది. లేకపోతే ఈ ధరల పెరుగుదల వీటన్నిటి మధ్యలో చాలా చితికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న వ్యాపారాలు, చిన్న సంస్థలు మూతపడితే వర్మ ఆర్థిక వ్యవస్థ మీద భారం పెరుగుతుంది. వాళ్ళకు ఎక్కడ బ్రతుకు తెరువు ఏమవుతుంది? భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చిన్న వ్యాపారాల మీద బతుకుతుంటారు. అవును, నిన్న చూడండి మనం చర్చించాం కదా, పాశమైలారంలో ప్రమాదం, పారిశ్రామిక ప్రమాదాలకు బలవుతున్నారని. అప్పటికి 15 మంది, ఇప్పుడు 40 మంది చేరింది. అది ఇంకా చాలామంది ఉన్నారంటున్నారు. ఇంకా ఉన్నారంటే హైదరాబాద్ లాంటి చోట ఒక మోస్తరు పరిశ్రమే అట్లా ఉందంటే పారిశ్రామిక భద్రత కూడా ఉండట్లేదు. కాబట్టి జిఎస్టీ గురించి ఒక చర్చ తీసుకురావడం మంచి విషయం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్